రాజధాని విస్తరణ కోసం మరో 45,000 ఎకరాలకు పైగా భూ సమీకరణ ద్వారా తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. భూములు తీసుకోవడానికి గ్రామాల్లో అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. తాడికొండ మండలం ద్వేజాద్పురంలో ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ గ్రామ సభల్లో రసాబస్ జరిగింది. రాజధాని విస్తరణకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని అధికారులకు ఎమ్మెల్యేకు కొందరు రైతులు తేల్చి చెప్పారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో రాజధానికి భూములు ఇచ్చిన వారికి ఏ న్యాయం చేశారంటే అధికారులను ప్రశ్నించిన రైతులు తమ భూములు ఇచ్చే ప్రసక్తి లేదు అంటున్నారు. గ్రామానికి ఏం లాభం, ఈ ప్రాంతాల్లో ఏ రకమైన పరిశ్రమలు వస్తాయి అనే అంశాలు చెప్తున్నాము. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ నుండి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో భూములు ఇవ్వడానికి ససేమిరా అంటున్నట్టుగా తెలుస్తోంది. రైతులు చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొందని అప్డేట్స్ కూడా అందుతూ ఉన్నాయి. సో గతంలో తీసుకున్న భూముల పరిస్థితి ఏంటి అని నిలదీస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి శ్రవణ్ కుమార్కు ఈరోజు పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా రైతులంతా ఒకటే మాట మీద ఉన్నారు. రాజధానికి విస్తరణకు భూములు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి ఈ రోజు తాడికొండ మండలం బేజాతిపురంలో గ్రామ సభ నిర్వహిస్తూ అధికారులతో పాటు ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ కూడా అందులో పాల్గొనడం జరిగింది. అయితే కొంతమంది రైతులు మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము, మా భూములు తీసుకోవడానికి అయితే మీరు గ్రామంలోకి రావక్కర్లేదు. గతంలో రాజధాని కోసం చాలా మంది రైతులు దగ్గర నుంచి భూములు తీసుకున్నారు. వాళ్ళకి ఏం న్యాయం చేశారు? కనీసం ఇప్పటి వరకు డెవలప్మెంట్ చేసిన ప్లాట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇక మా భూముల పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు తీసుకుంటే ఎలాంటి పరిస్థితి ఉంటుంది? చివరికి మేము అడుక్కు తినవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మేము తరతరాల నుంచి ఈ భూముల పైన ఆధారపడి ఉన్నాము. మేము రాజధాని విస్తరణకు భూములు ఇవ్వలేమని అధికారులతో పాటు తెనాలి శ్రావణ్ కుమార్ కు తేల్చి చెప్పారు. అయితే రైతులు మేము భూములు ఇవ్వలేము అని తేల్చి చెప్పే సమయంలో కొంతమంది తెలుగుదేశం నాయకులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో గ్రామ సభలో రసాబస జరిగింది. అయితే రైతులైతే ఒకటే చెప్తున్నారు. కొంతమంది రైతులైతే మేమైతే భూములు ఇవ్వడానికి రెడీగా లేము, భూములు తీసుకోవడానికైతే మా గ్రామం రావద్దని కూడా తేల్చి చెప్పేసిన పరిస్థితి నెలకొంది. హరి రైట్ అశోక్.